ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం లైవ్లో దేవుని యొక్క వాక్యంని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యత మనకి నూతనమైన దినాన్ని ఇచ్చినది. గడిచిన దినములన్నీ కూడా ఆయన కృపారెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినం మరలా మనం ప్రభుని స్తుతించి ఆయనను కీర్తించి ఆయనకి ఇష్టలముగాను ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవుని కృప కొరకు, ఆయన కనికరము కొరకు, ఆయన యొక్క వాత్సల్యత కొరకు ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా అపవాది మీద, పాపం మీద, లోకం మీద ప్రభు మనకి జయమనిచ్చి తనకిష్టలనుగాను జయవీరులుగాను ప్రభు మనలను జీవింపచేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలంలో మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును అని భక్తుడు, దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఇక్కడ సంఘముతో మాట్లాడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మన ప్రభువట, మన దేవుడట, మన విశ్వాసం ఉంచి మనం నమ్మకం ఉంచినటువంటి దేవుడట నమ్మదగినటువంటి వాడు, ఆయన శక్తి కలిగి నమ్మదగినటువంటి వాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన మోసము చేసేటువంటి దేవుడు కాడట, మనలను వెక్కిరించేటువంటి దేవుడు కాడట. ఆయన మన దగ్గర, మన పట్ల నమ్మకముగా క్రియ చేసేటువంటి దేవుడట. ఎలా దేవుడు నమ్మకంగా ఉంటున్నాడు, ఏ విషయంలో దేవుడు నమ్మకస్తునిగా మన పట్ల ఉంటున్నాడు అనగా, మనలను స్థిరపరచి ప్రతి విధమైనటువంటి దుష్టత్వం, ప్రతి విధమైనటువంటి పాపం, ప్రతి విధమైనటువంటి దుష్టుని యొక్క తలంపుల్లో నుండి, దుష్టత్వంలో నుండి ప్రభు మనలను విడిపించు అనగా, వాటిలో నుండి మనలను కాపాడు అనగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు అంటున్నాడు కదా, మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. అయితే ప్రభువు నమ్మదగినటువంటి వాడు, ఆయన మిమ్మలను స్థిరపరచును, దుష్టత్వములో నుండి మిమ్మలను కాపాడును, దుష్టత్వము నుండి మిమ్మలను కాపాడును. ఆయన మిమ్మలను దుష్టత్వం చేతిలోనికి అనగా దుష్టుడైనటువంటి అపవాది చేతులనికి, పాపము చేతులనికి, శాపము చేతులనికి మిమ్మల్ని అప్పగించేటువంటి దేవుడు కాడు. ఆ దుష్టత్వములు ఒకవేళ మీరు ఉన్నప్పటికీ కూడా ప్రభు మన పట్ల నమ్మకముగా, యథార్థముగా ప్రభు మనలను క్రియ చేసి ఆ దుష్టత్వములో నుండి ప్రభు మనలను విడిపించేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడట. దేవుడట మన దగ్గర నమ్మదగినటువంటి వానిగా ఉండి ఇటువంటి క్రియలు ప్రభు మన ఎదుట చేస్తూ ఉంటాడట. ఈ చివరి దినాల్లో మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఈ దుష్టత్వంలో నుండి మనము కాపాడబడుట కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. ప్రభు మన దగ్గర నమ్మకముగా ఉండి దుష్టత్వంలో నుండి విడిపిస్తాడట. అయితే మనము కూడా దేవుని దగ్గర నమ్మకముగా ఉండాలి. దేవుడు మన దగ్గర నమ్మదగినటువంటి వానిగా ఉండి మనకు ఆరోగ్యమునిచ్చును, మనకు క్షేమమునిచ్చును, నెమ్మదినిచ్చును, సమాధానమునిచ్చును, మనకు కావాల్సినటువంటి అవసరతలన్నిటిని కూడా ప్రభు మనకి తీర్చువానిగా కనబడతాడు. అయితే మనము కూడా ఎప్పుడైతే దేవుని దగ్గర నమ్మకముగా మనం నడుచుకొనగలుగుతామో, నమ్మకముగా ఆయన వాక్యములను చదువుతూ, నమ్మకముగా దేవుని చిత్తమును నెరవేరుస్తూ, నమ్మకముగా దేవునికి ఇష్టలముగా మనం జీవించినప్పుడు ప్రభు దగ్గర మనము కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం. అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క వాత్సల్యతకు మనము కారకులుగా, మనము యోగ్యులముగా మనం మార్చబడగలుగుతాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. రోజుల్లో అనేక మంది దేవుని సన్నిధానములకు వచ్చినప్పటికీ, దేవుని వాక్యములను వినిచినప్పటికీ దేవుని దగ్గర నమ్మకముగా నడుచుకోలేకపోతున్నారు. వాక్యం విని మరలా వెలుపటికి వెళ్ళిన తర్వాత లోకం, పాపం, లోక ఆశలు, శరీరాశలు, లోక సంబంధమైనటువంటి ఇచ్చల చేత పట్టబడి లోకానుసారమైనటువంటి జీవితమును జీవించే వారులుగా ఈ రోజుల్లో అనేక మంది కనబడుతున్నారు.
ప్రియులారా, దేవుడట మన పట్ల నమ్మదగిన వానిగా కనబడతాడట. ఇంకా మన బైబిల్ గ్రంథంలో ఇంకొక మాటను మనం చదివితే, మనము నమ్మదగని వారమైనను, అనగా మనము దేవుని దగ్గర అవిశ్వాసముతో మనము దేవుని నమ్మకపోయినను ఆయన మనలను నమ్మి మన పట్ల నమ్మకస్తునిగా ఉంటాడట అండి. మనము నమ్మదగని వారమైనను ఆయన మన పట్ల నమ్మదగిన వానిగా క్రియ చేస్తున్నాడు అని పౌలు భక్తుడు సంఘంతో మాట్లాడతాడు. మనమట అనేక మార్లు అపనమ్మకముతో, అవిశ్వాసముతో శోధన వచ్చినప్పుడు కానీ, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అరే దేవుడు నన్ను ఎందుకు ఇలా చేసినాడు, ఎందుకు ఈ పాపంలో నన్ను విడిచిపెట్టాడు, ఎందుకు ఈ కష్టం నా కుటుంబానికి అనుగ్రహించాడు, ఈ విధంగా మనం ఆలోచిస్తామట. కానీ మనము దేవుని దగ్గర అలాగున అపనమ్మకముతో, అవిశ్వాసంతో, దేవుని దూషించు వాట్లముగా, దేవుని మీద సనుగుకునేటువంటి వాట్లముగా మనం ఉన్నా కూడా ప్రభువు మన పట్ల నమ్మకముగా ఉండి ప్రతిరోజు మన కృపను చూపిస్తాడు, ప్రతిరోజు మనకు ఆరోగ్యముని ఇస్తాడు, ప్రతిరోజు మనకు క్షేమముని ఇస్తాడు, ప్రతిరోజు నెమ్మదిని ఇస్తాడు. ప్రతిరోజు కూడా ఆయన కృపలో మనలను భద్రపరుస్తూ దుష్టత్వములో నుండి మనలను కాపాడుతూ ఉంటాడట. కనుక దేవుని దగ్గర నమ్మకముగా ఈ చివరి దినాల్లో మనం నడుచుకున్నప్పుడు, యథార్థమైన మనసుతో ప్రభు దగ్గర మనం నడుచుకున్నప్పుడు ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం. దుష్టుని చేతుల నుండి మనం కాపాడబడగలుగుతాం. దుష్టత్వం, పాపం, లోకం, శాపం నుండి మనం తప్పించబడి ప్రభు కొరకు జీవించగలుగుతాం. ప్రభు నిత్య రాజ్యంలో జీవించగలుగుతాం. ప్రభు నీతి రాకుల్లో ఎత్తబడి కృపను మనం సంపాదించుకొనగలుగుతాం. కనుక అట్టి కృపాటి ధన్యత ప్రభు మనకిచ్చి నమ్మకముగాను, యథార్థముగాను ప్రభు కొరకు జీవించే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు అతి శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మీరు మా పట్ల నమ్మదగినటువంటి వారిలాగా మీరు క్రియ చేస్తారని, మీరు నమ్మకస్తులుగా ఉండి మమ్మలను సమస్త విధములైనటువంటి దుష్టత్వములో నుండి, పాపముల నుండి మమ్మల్ని విడిపిస్తారని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. ప్రభా, పౌలు భక్తుడు సెలవిస్తున్నట్లుగా ప్రభా, మీరు ఏ విధముగా నమ్మకస్తులుగా మీరు మా పట్ల క్రియ చేస్తున్నారు, మేము కూడా నమ్మకముగా నీ దగ్గర మేము జీవించినట్లుగా, యథార్థముగా మేము జీవించినట్లుగా, నమ్మకముగాను, యథార్థముగాను, నీతి కలిగి నీ చిత్తానుసారముగా మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి ఆత్మీయ జీవితాలను మీరు దీవించి వారిని మీరు స్థిరపరిచి, పాపం, శాపం, దుష్టత్వంలో నుండి కాపాడి మీరు వారిని విడిపించి మీ నిత్య రాకళ్ళు ఎత్తబడి గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చమని ప్రార్థిస్తున్నాం. అటు సహాయం, అటువంటి కృపను మాకు అనుగ్రహించి ప్రభా, మా పట్ల ఎల్లప్పుడూ కూడా నమ్మకముగా మమ్మల్ని కాపాడి మమ్మల్ని భద్రపరచి మేము కూడా నమ్మకముగా ఉంటకు నమ్మకమైన మనస్సులను మాకు అనుగ్రహించి నీ నిత్య రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.